చిన్నారెడ్డి కమెంట్స్ పై ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించారు. 8 సార్లు ఎమ్మెల్యేగా బి ఫామ్ పొందిన చిన్నారెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ తో అంటకాగుతూ వారి పనులు చేసేది చిన్నారెడ్డి అని ఆరోపించారు. చిన్నారెడ్డి పార్టీ లైన్ లో లేకుండా క్రమశిక్షణ తప్పారని పేర్కొన్నారు. 48 ఏళ్ల మీ అనుభవం ఇదేనా అని ప్రశ్నించారు. తాను చేసిన అవినీతి ఏంటో నిరూపించాలని అడిగారు. క్రమశిక్షణ కమిటీతో పాటు సీఎం ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అంతకుముందు చిన్నారెడ్డికే టికెట్ ఇవ్వాలని రేవంత్ కు సోనియా గాంధీ ఆదేశించారని అన్నారు. చిన్నారెడ్డి డబ్బుతో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని తమ అనుచరులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. 48 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో పడేశారని పేర్కొన్నారు. వనపర్తిలో కాంగ్రెస్ బలపడడానికి కారణం తానేనని, వనపర్తిలో కాంగ్రెస్ నిర్మాణంతో పాటు తనదేనని చెప్పారు. అవినీతి లేకుండా రాజకీయ చేశానని, పార్టీలో అనేక తప్పులు చేస్తున్నా భరిస్తూ వస్తున్నానని చెప్పారు. గోపాల్పేట మార్కెట్ నిర్మాణం లేకుండా మార్కెట్ కమిటీ వేశారని ఆరోపించారు. వనపర్తి భవిష్యత్తును దెబ్బతీశారని, అవినీతిమయం చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను తప్పులు చేస్తున్నా, ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనవి చేస్తాము. అందుకని ఎంతో కాలం సాగనిది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పారు, అన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మనం నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారని